చాలా మంది అక్క పానీపూరీలు ఎలా చేసావు చెప్పు, మాకైతే అస్సలు రావు, పొంగవు అని కామెంట్ చేశారు. పానీపూరి లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అదే ఉప్మా రవ్వ. అందులో 4 స్పూన్ల ఆటా పిండి అంటే గోధుమ పిండి లేకపోతే మైదా వేసుకొని, టేస్ట్ కోసము తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దానిపైన తడి చేసిన కాటన్ క్లాత్ కప్పుకోవాలి. తడి క్లాత్ కప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2 అవర్స్ ఈ పిండిని పక్కన పెట్టేయాలి. 2 అవర్స్ తర్వాత అందులో వేసిన రవ్వంతా చాలా సాఫ్ట్ గా అయ్యి గోధుమ పిండి ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు చపాతీ లాగా పామి ఒక క్యాప్ సహాయంతో ఇలా రౌండ్ చేసుకొని వాటిని సపరేట్ చేసుకొని ఈ చిన్న పూరీల్ని మళ్ళీ ఒకసారి చపాతీ కట్టితో ఇలా పాముకోవాలి పల్చగా. ఒకసారి కట్ చేసిన పూరీల్ని అలానే వదిలేయకూడదు, ఆరిపోతుంది. దానిపైన తడి క్లాత్ కప్పి పెట్టి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి. పూరీలు వేపిన వెంటనే మెత్తగానే ఉంటాయి. ఒక రోజంతా వదిలేస్తే తర్వాత క్రిస్పీగా తయారవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బై.